హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నిన్న ఏదైతే మార్కెట్లో కరెక్షన్ వచ్చిందో, ఇది కరెక్షన్ ఎందుకు వచ్చిందంటానంటే మార్కెట్లో చాలా రోజుల నుంచి అప్ ట్రెండ్ అనేది నడుస్తుండేది. ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో కరెక్షన్ రావడం కారణం ఒకటే, ఒక చిన్న న్యూస్ అంటే కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందంటానని అందుకు ఈ న్యూస్ వలన మార్కెట్లో డౌన్ఫాల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అంతేగాని మార్కెట్ చాలా రోజుల నుంచి పెరుగుతూనే ఉండేది. అందుకని ఏదైనా కరెక్షన్ అంటే చిన్న కరెక్షన్ వచ్చేది అవసరం ఉండే. అయితే ఇప్పుడు ఆ కరెక్షన్ అనేది వచ్చేసింది. ఇటు నుంచి పోతే కొద్దిగా అంటే ఇంకా కొద్దిగా కరెక్షన్ రావచ్చు, కానీ భయపడేది అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా అయితే స్టాప్ లాస్ మరియు టార్గెట్ ఈ రెండు విషయాలను మీరు ఫాలో చేసినట్టుగా అయితే ఫ్రెండ్స్, మీకు మార్కెట్లో ఏ వేరియంట్ రాని మార్కెట్లో ఫాల్ వచ్చినా కూడా మీకు నష్టం అనేది ఉండదు. అందుకని మీకు చెప్పేది ఒకటే విషయం ఫ్రెండ్స్, ఈ కరెక్షన్లో మీకు లాంగ్ టర్మ్లో అంటే మంచి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి విప్రో మరియు ఎస్బీఐ ఈ స్టాక్లను మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు తక్కువ రేట్లో మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు ఇటువంటి స్టాక్లో ఆపర్చునిటీ అనేది మీకు లభిస్తుంది. ఇది నేను నా అనుభవం ద్వారా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదో గైడ్లైన్స్ ఇవ్వడం లేకపోతే మీకు టిప్స్ ఇవ్వడం అది చేస్తలేను. ఎందుకంటే ఇటువంటి సమయంలో నేను కూడా ఇదే చేస్తాను. మార్కెట్లో డౌన్ఫాల్ వచ్చినప్పుడు మాత్రము మంచి స్టాక్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. అయితే నేను విప్రో మరియు ఎస్బీఐలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన స్టెప్ బై స్టెప్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ స్టాక్ మీకు మంచి మల్టీ బ్యాగర్గా అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ అంటే వచ్చే ఛాన్సెస్గా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.